హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈడియోటిక్ విట్స్. మేము కూడా అందరిలాగే బ్యాక్గ్రౌండ్లో ఫోటోలు వేసుకొని ఆ ట్రిప్కి వెళ్ళిపోయామని అనుకొని అలా సాటిస్ఫై అవ్వాలేమో అనుకొని బాధపడిపోయేదాన్ని. బట్ బై గాడ్స్ గ్రేస్ మేమైతే ట్రిప్కి వెళ్ళాము. అండ్ ఇదైతే నా ఫస్ట్ టైం ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ అనమాట. చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉండాలి మేము ఎక్కడికి వెళ్ళాము. మూవీస్లో చూపిస్తారు కదా, ఎర్లీ మార్నింగ్ వింటర్ సీజన్లో ఫాగ్ పడేటప్పుడు అలా బ్యూటిఫుల్ హీరోయిన్ ఫేస్ ఎంట్రీ. ఇదైతే అంతకు మించిన సీన్ అనమాట. బీడీ చౌరాసియాలో కూడా అంత ఎనాటమీ మనం నేర్చుకోగలుగుతామో లేదో తెలియదు, కానీ ఇక్కడైతే స్వామివారి ఫేస్ చాలా అంటే చాలా చక్కగా ఉంది, ఏదో శిల్పి చెక్కినట్లే. అండ్ మధ్య మధ్యలో అలా కొన్ని సీనరీస్, వ్యూ పాయింట్స్ని క్యాప్చర్ చేస్తూ అలా మెట్లు ఎక్కేసామన్నమాట. అదిగో అక్కడ కనిపిస్తుంది, ఎవరో కాదు, అది మనమే. అండ్ మేమైతే టిఫిన్ తినకుండా ఎక్కాము. సో చాలా అలసిపోతూ ఆగుతూ ఎక్కాము, లేకుంటే ఇంకా ఫాస్ట్గా ఎక్కేసే వాళ్ళమేమో. ఇంకా కొంతమంది అయితే మోకాళ్ళతో ఎక్కుతున్నారు, మోకాళ్ళతో నడుస్తున్నారు కూడా. అది చాలా కష్టమైన విషయం కదా. బట్ దేవుడి దయతో అందరూ వాళ్ళ కోరికలను తీర్చుకోవడం కోసం అలా ఈజీగానే చేసేస్తారు ఆ దేవుడు. ఫైనల్లీ తిరుమల అయితే వెళ్ళాము. ఇంకా పైకి వెళ్ళాక గెస్ట్ హౌస్లో స్టే చేసేసి తర్వాత దర్శనానికి వెళ్ళాము. దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. దర్శనం అయిపోయాక అలా వెంగమాంబకి వెళ్ళి ఫుడ్ తినేసాము. తిరుపతిలో వెంగమాంబలో ఫుడ్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఫుడ్ తినేసాక అలాగా వెళ్ళి లడ్డు తెచ్చేసుకున్నాం అనమాట. ఇంకా లడ్డు తెచ్చేసుకొని ఇస్కాన్ టెంపుల్కి అలా కపిలేశ్వర ఆలయానికి వెళ్ళాము. అక్కడ వీడియో క్లిప్స్ తీయడానికి కుదరలేదు, ఎందుకంటే ఫుల్ వర్షం పడుతుంది. సరే అని జంగల్ బుక్ వెళ్దాం అనుకున్నాము, బట్ అక్కడ ట్రెక్కింగ్కి కూడా వర్షం పడి అంతా తడైందని చెప్పి అక్కడికి వెళ్ళడానికి అవ్వలేదు. బట్ ఈ బ్యూటిఫుల్ బటర్ఫ్లైస్ని అలా క్యాప్చర్ చేసేసాం. బాయ్ బాయ్.